ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాలపు శుభములు ఆశీర్వచనములు తెలియజేస్తూ మీ ముందుకు మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవునికి మహాకృప, ఈ పరిచర్యను దేవుడు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. సియోను వాసి అయినటువంటి మన దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉండగా మన దినములు మనం పొందుకుంటున్నాం, మన సంవత్సరములు మనం పొందుకుంటున్నాం, మన కుటుంబంలో క్షేమాన్ని మనం అనుభవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సియోను వాసి అయినటువంటి దేవుడు మన కొరకే చెప్తున్న మాట ఏమిటంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు, సంతోషముగా నుండి పాటలు పాడుడి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో ఈ మాట రాయబడింది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో ఈ మాట చెప్పబడుతుంది. సియోను నివాసులారా, సియోను నివాసము దేవుడు ఏర్పరచుకున్నాడు. సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు సియోనుని తనకి నివాస స్థలముగా చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, మనల్ని సియోను నివాసులని సంబోధిస్తూనే, అంటే ఆయన ఏదైతే నివాసమును కలిగి ఉన్నాడో, దేనినైతే ఆయన యొక్క నివాస స్థలముగా చేసుకున్నాడో, ఆ నివాస స్థలమును బట్టి మనల్ని కూడా సియోను నివాసులారా అంటున్నాడు. చూడండి, అంటే మనల్ని కూడా ఆ సియోనులో ఆయన ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇలాగ మనము దేవుడు నివసించేటువంటి ఆ నివాసములో మనము కూడా నివాసులమై ఉంటే గనక ఆయన వచ్చి మన మధ్యన నివాసము చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ గృహమును, నీ ఇంటిని సియోనుగా మార్చుకోవడానికి, దేవుడు నివాసము చేసేటువంటి సియోనుగా మార్చుకోవడానికి నీవు ప్రయత్నం చేయగలిగితే, ప్రయాసపడగలిగితే, ఆశ కలిగి ఉంటే దేవుడు నీ ఇంటిని ఒక సియోనుగా మార్చగలుగుతాడు. నీ ఇంటిని సియోనుగా మార్చి, సియోనుగా మార్చబడినటువంటి నీ ఇంటిలో ఆయన నివాసం ఉంటాడు. నీ మధ్యన ఆయన నివాసం ఉండే దేవుడుగా ఉన్నాడు. యెహోవా యొద్ద పంపబడినటువంటి కుమారుడిగా నీ మధ్యకు వచ్చి ఆయన నివాసం ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మనతో కలిసి నివాసం చేస్తాడో మనం సంతోషంగా ఉండగలుగుతాం, పాటలు పాడగలుగుతాం, ఆనందించగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ దినము నువ్వు చూసినట్లుగా నీ ఇంటిని సియోను నివాసముగా మార్చుకోవాలని, దేవునికి నివాస స్థలముగా మార్చుకోవాలని దేవునికి దాసుడిగా ప్రాధేయపడుతున్నాను. ప్రియ సహోదరుడా, గృహాలు చాలామందికి నరకంలాగా ఉంటుంటాయి. వీడికి ఇంటికి వెళ్ళడానికి మనసు రాదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఎప్పుడు ఏదో గొడవ, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, శాంతి లేనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని వీడు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఇష్టపడ్డు, లేదా పని నుంచి ఇంటికి రావడానికి ఇష్టపడ్డు, వ్యాపారం నుంచి ఇంటికి రావడానికి ఇష్టపడ్డు. పని లేకపోయినా పని కల్పించుకుంటూ ఉంటాడు. ఆ తోటి ఉద్యోగులతో ఉండడానికి, డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళతో కాలయాపన చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇంటిలో నరక సంబంధమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి, దయ్యపు సంబంధమైనటువంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఇంటిలో మరి దేవుని యొక్క పెత్తనం కంటే కూడా మరి దెయ్యపు పెత్తనాలు ఎక్కువగా ఉంటుంటాయి. అందుకని వాడి ఇంటికి రావడానికి ఇష్టపడడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంటిని సియోను నివాసముగా మార్చుకోవడానికి ఏ రోజునైనా ప్రయత్నం చేసావా? సియోను నివాసముగా నువ్వు ఏర్పరచుకుంటే, సియోను నివాసంగా ఏర్పరచబడినటువంటి నీ ఇంటికి, నీ ఇంటి మధ్యలోనికి నీ దేవుడైనటువంటి యెహోవా, నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి నివాసం ఉంటానంటున్నారయ్యా. మీతో కలిసి ఆయన సంతోషిస్తాడు, మీతో కలిసి ఆయన ఆనందిస్తాడు.
అంతేకాదు మీతో కలిసి ఆయన భోజనం కూడా చేస్తూ ఉంటాడు. అందుకనే తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను, నా స్వరము ఎవరైతే విని తలుపు తీస్తారో వారి ఇంట్లోనికి నేను వస్తానని, రావడమే కాదు వారితో కలిసి నేను భోజనం చేస్తానని, వారితో నివాసం చేస్తానని ప్రకటన గ్రంథంలో సెలవు ఇవ్వబడుతోంది. అయితే మనం ఎప్పుడు ఈ ప్రయాసాన్ని కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ ఇంటిని ఎలాంటి నివాసమునకు, ఎలాంటి వాటికి నివాస యోగ్యముగా నువ్వు మార్చవో ఆలోచన చేయి. నీ ఇంటిలో సియోను నివాస సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకుంటే అలరతో కూడినటువంటి పరిస్థితులా, లేకుంటే దయ్యపు సంబంధమైనటువంటి పరిస్థితులా, నరక సంబంధమైనటువంటి పరిస్థితులా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా సియోను నివాసముగా నీ ఇల్లు లేకపోతే గనక దేవునికి నివాస యోగ్యమైనటువంటి ఇల్లు కానీ ఇల్లును మార్చడానికి ప్రయత్నం చేయమని ప్రభుపేట మనం చేస్తున్నా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని చెప్తున్నా. ఆయన గురించి మనం ఏడవలసిన అవసరం లేదు. ఆయన ఎందు నిమిత్తం వచ్చారో, ఎందు నిమిత్తం ఆయన ఈ లోకంలోకి వచ్చారో, ఎందు నిమిత్తం ఆయన మరి సిలువకు అప్పగించబడ్డారో, ఆయన ఒక ప్రణాళిక ప్రకారము సమస్తము చేశారు. ఆయన కావాలని సమస్తమును చేశారు. ఆయన ఎరిగి ఉండి సమస్తమును చేశారు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది. దాన్ని ఎలాగ పూర్తి చేయాలో దాని మీద పూర్తి అవగాహన ఆయనకుంది. దానికి తగిన ఫలం ఏమిటి వస్తుందో, అన్ని నామముల కంటే కూడా పైనామముగా ఎలాగ హెచ్చింపబడుతుందో, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఆయన నెరవేర్చారు. ఇక నెరవేర్చలేకపోతున్నది, చేయలేకపోతున్నది, చూడలేకపోతున్నది, జరిగించలేకపోతుంది ఎవరంటే మనమే. మనమే ఎలాగ ఉన్నామంటే మన పిల్లలు ఇంకెలాగుంటారో ఆలోచన చేయండి. ఒక ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు సరైన రీతిలో పెరగట్లేదంటే అది ప్రాబ్లము పిల్లల్లో లేదని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లము తల్లిదండ్రుల్లో ఉంది. ఎందుకంటే చిన్న మొక్క పెరగవలసినటువంటి క్రమంలో దాన్ని పెంచితే అది చక్కగా అనుకున్నట్టు విధంగా ఆ మొక్క ఎదుగుతుంది. ఆ రైతు అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తే అది ఇష్టానుసారంగా పెరుగుతుంది, నిష్ప్రయోజనంగా పెరుగుతుంది. పెద్ద అయిన తర్వాత దాన్ని సరిచేద్దామంటే ఆ రైతుకి కుదరదు. ఎందుకంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు విడిచిపెట్టేశాడు కాబట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు లేదా మన ఇంటిలో ఉన్నటువంటి పిల్లల యొక్క స్థితి బాల్యంలోనే మనం గమనించి, బాల్యంలోనే శ్రద్ధ తీసుకుని వారి కొరకు టైం కేటాయించి, వారి కొరకు శ్రమపడి, వారి కొరకు సరైనటువంటి సమయాన్ని కేటాయించగలిగితే రేపు వారు ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా మార్చబడతారు. ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, నీకు కోట్ల ఆస్తి ఉండకపోవచ్చు, భూములు ఉండకపోవచ్చు, లేకుంటే సరైనటువంటి సంపద, నెలసరి జీతాలు నీకు ఉండకపోవచ్చు. కానీ అంతకు మించే విలువైనటువంటి సంపద లేదా స్వాస్థ్యాన్ని దేవుడు నీ పిల్లల రూపంలోకి ఇచ్చాడు. దాన్ని నువ్వు సరైన రీతిలో హ్యాండిల్ చేస్తే, సరైన రీతిలో వాటిని మరి తీర్చిదిద్దితే, ప్రయోజనకరంగా మారిస్తే, నువ్వు ఏదైతే లేవనుకుంటున్నావో అన్నీ కూడా నీ పిల్లల ద్వారా నీ కుటుంబానికి, మీ యొక్క ఇంట్లోనికి వచ్చి పడతాయి. నువ్వు గమనించాలి, గ్రహించాలి. దాని కొరకు సమయం కేటాయించు, పరిస్థితులు చక్కగా మారతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు మేము భోజనం చేయడానికి కూడా లేనటువంటి బ్రతుకులు మేము గడిపాం. మా తల్లి మా విషయమై ప్రార్థన చేసే తల్లిగా ఉండేది, కష్టపడేది, కడుపు మార్చుకునేది, తను తినడానికి లేకపోయినా మాకు పెట్టడానికి ప్రయాసపడేది. తనకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యమైనటువంటి మమ్మల్ని పెంచడానికి ఎంతో తాపత్రయపడింది. దేవునిలో కట్టడానికి నిరంతరము తన యొక్క ప్రయాసను కొనసాగించింది. ఇప్పుడు మేము తినడం కాదండి, మరికొద్ది మందికి మేము
అందించగలిగే స్థితిలో దేవుడు ఉంచాడు. కాబట్టి నీ కుటుంబంలో మొదట మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఇల్లు మార్చబడుతుంది, కుటుంబము మార్చబడుతుంది, పరిస్థితులు మార్చబడతాయి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, నీటిని సియోను నివాసముగా మార్చుకో. దేవుడు నివాసం ఉండే నివాసంగా మార్చుకో. అప్పుడు నువ్వు వద్దన్న ఇంట్లోనికి సంతోషం వస్తుంది, వద్దన్న ఆనందం వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీళ్లు ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసి, ఎలాంటి దానికి నీళ్లు నివాసయోగ్యంగా ఉందో ఒకసారి ఆలోచన చేసి, ఇప్పుడే సియోను నివాసంగా మార్చుకోవడానికి నీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారు నీంటిలో నివాసం ఉండి మీ మధ్యన మీతో కలిసి భోజనం చేయడానికి చక్కటి పరిస్థితులను కల్పించు. దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా, మా ఇంటిని సియోను నివాసంగా మార్చుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా మధ్యకు రండి, మాతో కలిసి ఉండండి. మీ సంతోషము, మీ ఆనందము మీ అనుభవించుటకు సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభు, ఎవరైతే నా ఇంటిని నీ సియోను నివాసంగా మార్చుకోవాలని ఆశను, జిజ్ఞాసని ఉదయకాల సమయంలో కనపరుస్తున్నారు, వారందరి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని, వాళ్ళను సియోను నివాసాలుగా మార్చమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.